ఇల్లేంటి ఇంత చీకటిగా ఉంది? చీకటిగా ఉంది నా ఇల్లు కాదు వదినా, నీ కళ్ళు. బాగున్నావా బేబీ ఆంటీ? ఏంది నీకు కూడా నేను ఆంటీనా? మీరు మా బేబీ అమ్మాయి గారు అత్తగారే కదా, మరి అందుకే బేబీ ఆంటీ అని పిలిచింది మా అయ్యగారు వైఫ్. గారు గారు అమ్మా ఏంటి సడన్ సర్ప్రైజ్? సర్ప్రైజ్ అంటే సడన్ గానే ఇస్తారు కదా బేబీ. అత్త ఇదేనా రావటం? అర్రే అత్తనట్లా నిలబెట్టి మాట్లాడుతురేంది? లోపల రా అత్త, రా రామ్మా రా. ఓకే బేబీ. అరే నన్ను తీసుకెళ్ళరా. అమ్మా అర్రే ఆధార్ లక్ష్మి, నేనేనమ్మా. అమ్మా అల్లుడు రాలేదానే? ఏం చేస్తున్నావు అల్లుడు? షూలేసి కట్టుకుంటున్నా. గక్కడ షూ లేదు కదా? షూలేసి కట్టుకోవాలంటే షూ ఉండాలా? ఉండాలండి. ఆ విషయం మా అమ్మకు తెలుసులండి, వెళ్ళేటప్పుడు కొనిస్తుంది. కొనిపిస్తా. ఇంట్లో అన్నయ్య వదిన లేరా అమ్మా? అయ్యో ఎందుకు లేరే, లోపలున్నారు, పిలుస్తాగు. పిలవడం ఏంటి? మర్యాద తెలీదా? మా ఆయన ఫీల్ అవ్వడా? వచ్చి తీసుకెళ్ళమని చెప్పు. అరే మొదడా మీ చెల్లి వచ్చిందిరా? అవును. కోమలి మీ వదిలి వచ్చినదే? అవునబ్బా, అవును. ఒరే మీ బావ వచ్చినాడ్రా? అవును, అయితే ఏంది? అది కూడా తెలియదా నాకు? అంటే అత్త ఇంకేంటి సంగతులు? మామ ఎలా ఉన్నాడు? బాగున్నాడా? వాళ్ళకి అత్త వచ్చిందని లోపల కూర్చోబెట్టి కింద మీద అవుతారు. లోపలికి వెళ్ళాక వాళ్ళ అత్తాడంతా తీస్తా, మీరు లోపలికి రండి. ఆ రాయే అదినా నా బిడ్డ వచ్చింది. అదినా నా అల్లుడు వచ్చిండు. పెళ్లిలో ఆడబిడ్డ కట్నం అడిగితే మా ఇళ్ళల్లో ఆడబిడ్డ కట్నాలు లేవమ్మని చాటేసిన మొహం నా మొహం ఏం చూస్తుందిలే అమ్మా. కట్నం పేరుతో సగం ఆస్తి తీసుకెళ్ళావు. అన్న పెళ్లికి అరతులం బంగారం కూడా పెట్టలేదు. ఇంకేం చూసేది నీ మొహం? అత్త మాటలు చిన్నగా రాని. నిజాలు మాట్లాడితే కన్ను బిరి పగిలిపోతుందా? అదా లక్ష్మి, మాత్రం ఎందుకు అట్లా తిడుతున్నావు? మా అత్త ఫీల్ అవ్వదా? మా అత్త మాత్రం కప్పలా గంతులేస్తుందా ఏంది? ఆడపిల్లడి కడెందుకు? మా అమ్మకి ఎన్ని కష్టాలు వచ్చాయో. చిక్కిపోయిందమ్మ బాధిత. మా అత్త మాత్రం అవుతాను కన్నదా? ఆడపిల్లనే కన్నది. అత్తయ్య మా మేము ఇక్కడ మాటలు పట్టడానికి రాలేదు. తన్నులు తినడానికి వచ్చిందా? ఆధార్ లక్ష్మి, ఆ పెద్దావిడతో నీకెందుకే? మీరు తప్పకుండా అయ్యగారు వైఫ్ గారు. ఎవరండి పెద్దావిడ? ఆమెకు పెళ్ళడానికి పెళ్ళయింది.
ఈమె 13 ఏళ్ళకి పుట్టింది, 13 ఏళ్ళకి పెళ్ళయింది. జస్ట్ 26. అయ్యయ్యా, అంటే అత్త నాకన్నా చిన్నదన్నమాట. అయ్యయ్యో, వీడు అన్ని నిజాలే మాట్లాడుతుండు. ఇంటికి వెళ్ళాక జీతం పెంచాలి వీడికి. బిడ్డ ఆకలితో వచ్చినట్టుంది. ఆకలి అవుతుందా? అవును. ఖాళీ బ్యాగులతో వచ్చింది, వెళ్ళేటప్పుడు నింపుకొని పోయిద్ది. అయినా ఏంటోదినా ఉండంగుండంగా ఇంత అందంగా తయారవుతున్నావు. థ్యాంక్ యూ వదిన, అడగటం మర్చిపోయాను. బాగున్నారా? ఆ, ఏం వంట చేసావు? ఆకలవుతుంది, త్వరగా పెట్టు. మటన్ పలావ్. అన్నయ్య, నా ఫోన్లో సిగ్నల్ లేవు, మీరు కూడా పెట్టచ్చు. ఆన్లైన్లో ఆర్డర్. నేను ఉండి పెడతా లేవే, పద లోపలికి. మోదనా స్టాప్ మోకాలు. వెళ్ళండి. అమ్మా, నువ్వు కూడా ఫ్రెష్ అయ్యరా అమ్మా. బామర్ది, మీ నానాచికి తెలిసిందా? లేదు బావా. అవునా, మరి కేసు పెట్టపోయినవా? ఆల్రెడీ ఆయన మీద చాలా కేసుండే బావా. కొడుగ్గా కేసు పెట్టాం కరెక్ట్ అంటవా? అత్త, చన్నీళ్ళు పెట్టు, వేడివేడిగా స్నానం చేస్తా. ఆ? నువ్వెక్కడికి రా? సారీ అమ్మా. రేయ్, వీళ్ళకెంత ఆస్తుందో పోయి కనుక్కొని రాపో. అమ్మగారు, అవసరమైతే బీరులో తూరైనా సరే దస్తావేజులు చదివి మీకు వినిపిస్తానమ్మా. పోయిరా పోయిరా. ఏడీడు అమ్మా, రాంబాబేడి. నాకు దిష్టి తగిలిందని దిష్టంతా తీసి పడేయడానికి వెళ్ళాడమ్మా. 10 కేజీల మిరపకాయలతో తీసినా నీకు దిష్టి పోదమ్మా. అత్తయ్య, మీరు ముగ్గుల పోటీలో ఎప్పుడు ఫస్ట్ వస్తారు కదా? అర్రే, మీకెలా తెలుసు? అంటే ఎప్పటికి ఇక్కడ ప్రాక్టీస్ చేస్తుంటారు కదా. అత్తయ్య, ఇంకో మాట్లాడుతాను, మీరేమనుకోనంటే. అడగండి అల్లుడు గారు. మీరు సాసువుడు సారుకుల సినిమాలో యాక్టింగ్ చేశారా? నన్ను శిల్ప శెట్టి అనుకుంటున్నారా ఏంటి? అంటే నేనేమనుకుంటాను, ఆడియన్స్ ఈ పాటి గెస్ట్ చేసి ఉంటారండి. ఆకర్ష ఆకర్ష కర్ష కర్ష ఆకర్ష ఆకర్ష టక్కుటై టిక్కుటి. ఎవరు మీరు? నా పేరు బకెట్ రాజ్. నేనాయన భార్య జగ్గు రాణి. గైతికి ఇప్పుడు మా ఇంటికి ఎందుకు వచ్చిర్రు? మీ పక్కింట్లో గృహప్రవేశం అంటే వచ్చాం. యా, మా పక్కన ఇల్లు కట్టలేదు కదా. కట్టాకెలాగో గృహప్రవేశానికి పిలుస్తారు కదా. అందుకని ఇప్పుడు వచ్చారా? మరి అప్పుడు రాక ఇప్పుడు ఎందుకు వచ్చిర్రు? ఇప్పుడు వర్షానికి సెలవు ఇచ్చారు కాబట్టి వచ్చాం. గైతే ఇప్పుడు మా ఇంటికి ఎందుకు వచ్చిర్రు? పక్కన ఇల్లు లేదు కదా. ప్రాజెక్ట్ వర్క్ చాలా ఎక్కువగా ఉంది, మీ ఇంటికి వచ్చాం. వీళ్ళు ఎవరితో మాట్లాడుతున్నారు? ఎవరిల్లో చాలా రిచ్గా ఉన్నారు. ఏంటి మీ సాఫ్ట్వేర్ అలా? యా, లోపలికి రండి, వచ్చి మీకు కావాల్సినంతసేపు వర్క్ చేసుకోండి. ఏందిరా ఇదంతా? అమ్మా, గాలి సాఫ్ట్వేర్ వాళ్ళే, గాలితో పరిచయం పెంచుకుంటే నాకు ఉద్యోగం ఇస్తారే. తెలివి లేదు, ఏం లేదు నీకు. ఎలాగండి ఇంత ఇంటెలిజెంట్గా ఎలా ఆలోచిస్తారు మీరు? బాయ్ భర్తే బేబీ. ఎవరు గుర్తించట్లేదు నువ్వు. థ్యాంక్ యూ. రేయ్, ఇప్పుడు మనోళ్ళే సరిపోయి గీలో చాడుంటారా? గవా ఇంకా బెడ్రూమ్లో ఉంటారు లేవే. అడ్జస్ట్ చేసుకోపోతే ఎట్లా? సరే కానీ కానీ రమ్మను. మీరు రండి సార్, రండి రండి మరి. నా బెడ్రూమ్లోకి వెళ్ళండి, నో డిస్టర్బెన్స్. థ్యాంక్ యూ. బయట గాలి రావట్లేదు కదా, ఎందుకు ఇలా ఊగిపోతున్నాడు? హలో, ఎక్స్క్యూజ్ మీ. కంపు నువ్వు వేసెట్ కొట్టుకుంటావు, ఇంత కంపు కొడుతుంది. అది ఇక్కడ కొడితే వచ్చే సెంటు కాదు, ఇక్కడ కొడితే వచ్చే సెంటు. ఓ, ఇలా కూడా కొట్టుకుంటారా? అవును,
ఏం కావాలి? నేను ఇప్పుడు పెళ్లి చేసుకుందామని వచ్చా. ఇది కళ్యాణ మండపేనా? అవును, ఇది కళ్యాణ మండపమే. వెనుక కాంప్లెక్స్ ఉంది, వెళ్ళి పిల్లలు కూడా కను. నో ప్రాబ్లం, ఐ హ్యావ్ ప్లాన్స్. 2 kids. అసలు నువ్వెందుకు చెప్పవయ్యా? 8th క్లాస్లో నన్ను ఒకటి ప్రేమించింది, ఇంటర్లో వదిలేసింది, మళ్ళీ డిగ్రీలో ప్రేమించింది, ఇప్పుడు పెళ్లి చేసుకుందా అంటుంది. అందుకే పెళ్లి చేసుకుందామని వచ్చా. నా 8th క్లాస్లోనే ఈ కళ్యాణ మండపానికి అడ్వాన్స్ ఇచ్చేసా. ఇది కళ్యాణ మండపం కాదు, మా ఇల్లు. ఏయ్, ఈ వర్షానికి వరద వచ్చి కళ్యాణ మండపం కొట్టకపోతే మీరు ఇల్లు కట్టేసుకున్నారు కదా. అది కాదయ్యా నాయన, ఇది మా ఇల్లు చెప్తున్నాను కదా. ఈ వర్షానికి వరద రాకపోదు, మళ్ళీ కళ్యాణ మండపం కొట్టకు రాకపోదు, దాన్ని లటక్కును పెట్టేసి సటక్కును పెట్టేసి పెళ్లి చేసుకుంటా. సరే వెళ్ళి అక్కడ కూర్చో, వెళ్ళు. పోదాంలే అమ్మ, పోకని మొఖం చూసుకుని కూర్చుంటావేంటి? ఎట్లుంటారా ఇంట్లో? హలో, వాతావరణం. ఈ బజార్కి వరద ఎప్పుడు వస్తుంది? ఎక్స్క్యూజ్ మీ ముద్దోడు గారు, ఏందండి? లోపల ఏసీ నడవట్లేదండి. అది ఎప్పుడు నడవదండి, స్టూల్ ఫిట్ చేసి ఉంటాయి కదా. లోపల ఏసీ పనిచేయట్లేదండి. అదే పని చేయదండి, అన్ని పనులు మా అమ్మాయి చేస్తుంది. అయ్యో, చల్లటి గాలి రావట్లేదండి. ఓ, చల్లబడట్లేదా? బీరువాలో రిమోట్ ఉంది, ఇది కొంటాను, చెల్లి తీసుకోండి. మీరే తీసుకో. ఇలా ఇవ్వండి. ఆ? ఏరా ఒళ్ళు బలిసిందా? నాకా? అమ్మా, నీకు సీక్రెట్ ఏంటి? చెప్పాలి. రెండు ఒకసారి. ఏంట్రా? అబ్బా, రెండే చెప్పు. పైన పెట్టెలో వజ్రాల మూటుంది, ఆ? ఇంకా ఉందమ్మా. బీర్వాలో 1000 తులాల బంగారం ఉందమ్మా. ఆ? ఇంకొంచెం చెప్తాను రండి. అమ్మగారండి, ఎయిర్పోర్ట్ మధ్యలోన 100 ఎకరాల పొలాలున్నాయండి. ఇంకా చెప్తారండి. చెప్పు చెప్పు. ఇలాంటి ఇల్లులు 10-15 ఉన్నాయండి. ఇంకేమున్నాయి? ఇంకేం లేదు, వెళ్ళండి. అయినా ఇదంతా నా బిడ్డ అదృష్టం రా. ఎలాగైనా ఈ ఆస్తంతా నా బిడ్డ పేరు మీద రాయించి నా అల్లుడిని నా బిడ్డని ఇంటికి తీసుకుపోవాలి. ఏమంటావురా? నేను వస్తానమ్మా మీతో. సరేలేరా, నిన్ను కూడా తీసుకెళ్తాను. అదొకే. ఆడబిడ్డ అంటే ఫాలోవర్స్ తక్కువగా ఉన్న యూట్యూబ్ ఛానల్ అనుకుంటున్నావా? ప్రతిరోజు ట్రెండింగ్ లో వచ్చే వీడియో. ఆస్తి తీసుకెళ్తావా? నిన్ను నీ బిడ్డని మూట కట్టి అవతల పడేస్తా. చెప్తా. అమ్మా, ఆడబిడ్డ కూడా ఆస్తులు సగం వాటా ఇస్తున్నారు కదా, నా వాటా నాకు ఇచ్చే అమ్మా, తీసుకొని వెళ్ళిపోతాను. అన్ని డబ్బులు నేను మొయ్యలేనేమోనే. మా అమ్మ ఏమన్నా చిల్లరిస్తుందా? చెక్కులు ఇస్తుంది. చెక్కులియాలా? ఏంటి చెక్కులు ఇస్తుందా? పెచ్చు లేసిపోదు. ఎలా ఇస్తుందో ఇయ్యమను. మా మామ ఇంట్లో లేకపోవచ్చు, ఇల్లు గట్టిగానే కట్టాడు. ఎలా పెచ్చులు లేసిపోద్దో నేను చూస్తా. ఐ విల్ సీ. కోమలి, ఎక్కడున్నావే? ఏంటమ్మా? ఏం చేస్తున్నావే? యూట్యూబ్ లో నల్లి బొక్కలు చూస్తున్నాను. నీ బ్రతుకు బొక్కలు అవుతుంటే నువ్వు నల్లి బొక్కలు చూస్తున్నావా అనే? నల్లి బొక్కలు చూస్తే బతుకు బొక్కలు అవుతుందా అమ్మా? ఆ? నీ ఆడబిడ్డ నీ ఆస్తి అంతా మూట కట్టుకొని తీసుకుపోతుందే. ఎందుకు? బ్యాగులు పెట్టుకెళ్ళచ్చు కదా. ఆ? సారీ అమ్మా. అసలు మాకు ఆస్తులు ఎక్కడున్నాయమ్మా? ఆ? నాకు తెలుసులేవే మీకెంత ఆస్తి ఉందో. ఇప్పుడే వీడంతా చెప్పాడు. ఏంటిది? అసలు అది కాదు. ఏంటి, బిడ్డని బాగా రెచ్చగొడుతున్నావా? నువ్వెంత మురిగినా భయపడే దొంగలు ఎవరు లేరు ఇక్కడ. ఏయ్, నువ్వు జరగమ్మా. ఏయ్, నువ్వు జరగొదినా. అయ్యో, గట్ల కొట్టుకుంటున్నది.
అయ్యో ఆగొదినా, జుట్టు ఉడితే మళ్ళీ రాదే. అయ్యో జుట్టు అంతా ఊడిపోతుంది, జుట్టు విలువ తెలియట్లేదు. అయ్యో బేబమ్మ నువ్వేంటి పోవట్లేదు? ఆ, అమ్మో కొత్త చీరరా, ఇంకా 2 రీల్స్ కూడా చేయలేదు, చీర నలిగిపోతుంది. నేను వెళ్ళాను బాబు. ఆ, Excuse me, brother. నో బీటింగ్, నో బీటింగ్. ఏంది సార్? మా వర్క్ అయిపోయింది, మేము బయలుదేరుతున్నాం. అయిపోయిందా? ఓకే 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 సార్, మీ నంబర్ నా తాను లేదు, నెంబర్ ఇస్తారా? నువ్వు నాకు వాట్సాప్ చేయి, నేను నీకు మెసేజ్ చేస్తాను. ఓకే బాయ్. ఓకే సార్, నేను అప్పుడే వాట్సాప్ చేస్తా. బాయ్ బాయ్. బాయ్ సార్, బాయ్. అయ్యయ్య, ఆగండి ఆగండి ఆగండి. అసలు మా కాస్తున్న నీకెవరు చెప్పిర్రు? వీడు చెప్పాడు. నీకెవరు చెప్పిర్రే? వీళ్ళు మాట్లాడుకుంటుంటే నేను విన్నాను. నీకెట్లా తెలుసురా? అవునమ్మ గారు, బీరువులో ఉన్న పేపర్లు నేనే చదివానండి. బీరువాలో పేపరా? ఓ, ఆ ఎల్లో కలర్ పేపరా? అయ్యో, అవి ఆస్తి పేపర్లు కాదు, డైలాగ్ పేపర్లు. ఇన్స్టాగ్రామ్ చేద్దాం అనుకుంటే డైలాగ్ రావట్లేదు, అందుకని పేపర్ మీద రాసుకున్నానమాట. అవి చూసి నువ్వు ఆస్తి పేపర్లు అనుకుంటున్నావా? కాదు. రాంబాబు ఏంటి షాక్ అయ్యాడు? వీళ్ళందరూ కూడా షాక్ అయ్యారు. వీళ్ళు ఇప్పుడు ఇంత షాక్ అయ్యారంటే నా రీల్స్ చూస్తే ఇంకెంత షాక్ అవుతారో. ఆ సాఫ్ట్వేర్ వాళ్ళు కూడా షాక్ అయ్యారో లేదో చూద్దాం. వస్తున్నాను. పీర్వతలు తెలిసిందేంటి? అయ్యయ్యో, అత్తయ్య, లోపల ఎవరు కనిపించకుండా పోయారు అత్తయ్య. పైగా బీరువా తలుపులు తెరిచినాయి, పైన బ్యాగ్ కూడా కనిపించకుండా పోయింది అత్తయ్య. నగలు డబ్బులు కూడా పోయాయి అత్తయ్య. అత్తయ్య, నాకు చాలా అన్యాయం జరిగిపోయింది. అయ్యో ఎంత అన్యాయం జరిగింది బిడ్డ. ఆస్తి ఉంటే సగం ఆస్తి తీసుకొని పోతుంటివి. అవురమ్ముతోడు, వాళ్ళతో నీకు సావాసం ఎట్లాయిరా? ఫస్ట్ మీరే పరిచయం చేసుకుర్రు, తర్వాత నేను వచ్చి పరిచయం చేసుకున్నా. ఇందాకే పరిచయమే. నువ్వేమో వాళ్ళ లోపల పెడితివి, వాళ్ళు నగలు డబ్బులు మొత్తం దోసుకుపోతుంది కదరా. అది అట్లా చెయ్యరే, నాకు నమ్మకం ఉంది. చాలానే నమ్మకం ఉంది నీకు. అయ్యా ఎట్లొచ్చిందిరా చెప్పు. ఎట్లొచ్చిందా? అరే, మన బంటిగాడి మీద మన నమ్మకం ఉండదా అనే? బంటిగాడు చెప్తే వచ్చింది. బంటిగాడా? అవునే, బంటిగాడేనే. ఇవాళ మీ ఇంటికి సాఫ్ట్వేర్ ఉద్యోగులు వస్తారు, వాళ్ళతో పరిచయం పెంచుకొని జాబ్ కొట్టాలి, ఉద్యోగం వస్తుందని చెప్పిండే. మొత్తం బంటిగాడు చేసిండే. సారీ, ఇదంతా నా వల్లే వచ్చిందిరా. ఏమైందో చెప్పా. ఏంద్రా గిట్లొచ్చినావు? నిన్న మా నాన్న పెన్ను ఇవ్వమంటే ఇచ్చాను కదా, ఏది? గా పెన్నా కాకెత్తా పోయిందిరా. నాకు తెలియదు, నా పెన్ నాకు కావాలి. అరే, కాకెత్తా పోయిందని చెప్తలేనా? ఏను తీసుకొచ్చేయాలరా? కొనుక్కొచ్చివ్వు. కొత్తది కావాలనా? అయినా నాకు డబ్బులు లేవురా. మొన్ననే మా ఇంట్లో దొంగలు పడి మొత్తం దోసుకుపోయారు. ఇందులో గుడ్లు గురకాయ చూస్తున్నావు, గుడ్లు పీకేస్తా నడు. ముసల్దాన నీ సంగతి చెప్తా, ఆగు. ఈ బంటి ఎంతో చూపిస్తా. ఏందిరా, నడు. పోతా పోతా, దొంగలు పడ్డారా? బంటిగా ఎంత పని చేసినారా? అసలు దొంగలకి నీకు ఎట్లా సెట్ అయిందిరా? ఐ ప్రోమోగ్రానట్స్. బాబు చాలా బాగున్నారు. కిడ్నాప్ చేస్తే డబ్బులే డబ్బులు. కొయ్యరా దానిమ్మకాయలు, కొయ్యి వస్తున్నా వచ్చేసా. ఎవరు నువ్వు? ఏం చేస్తున్నావు?
కిడ్నాప్ చేశాను రా, ఎందుకు కిడ్నాప్ చేశారా? డబ్బుల కోసం రా. ఒకసారి దింపు. నన్ను కిడ్నాప్ చేస్తే నీకెవరా ఇచ్చారు డబ్బులు? మీ డాడీ ఇస్తారా? ఆ? నన్ను కిడ్నాప్ చేస్తే మా డాడీ డబ్బులు ఇవ్వాలా? మరి ఏం చేస్తే డబ్బులు వస్తాయి? నేను చెప్పింది చేస్తే నీకు డబ్బులు వస్తాయి. మరేం చేయాలరా? ఇట్లా సూపర్. అయితే వెంటనే వెళ్ళి వేరేవాడు వాయిస్ పెట్టించుకోవాలి. యాహూ దండాలా ఉరుకుతున్నా. చెస్ నాతోనే పెట్టుకుంటావా ముసల్దానా? ఇదంతా నువ్వే చేసావన్నమాట. బల్లి లాంటి బంటిగాని రెచ్చగొడితే వంటగదిలో అడుగు కూడా పట్టియడేవాడు. ఇంకా చూస్తున్నాం ఏంటి అత్తయ్య? నా బదులు కూడా మీరే అమ్మా నన్ను ఈ కథంతా నడిచింది నీ వల్లేనేనా? ఇవాళ నువ్వు నా చేతిలో చచ్చినవే. ఏయ్! నువ్వు దొంగలు పడ్డారని అబద్ధం చెప్పావు. నేను నిజం చేశా. ఎలా ఉంది దెబ్బ?